గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చిలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మార్చిలు కందుల దుర్గేష్ గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారు, స్వచ్ఛంద కమిషన్ చైర్మన్ శ్రీ వి పట్టాభి గారు, కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురామ్ గారు, వేదిక మీద ఉన్న అతిథులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. తదుపరి త్రివర్ణ పతాక రూపకథ పింగళి వెంకయ్య గారి విగ్రహానికి మువ్వన్నెల జెండా వేస్తూ వారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నారు. ఒక్కసారి మన చేతిలో అందరిలో జాతీయ జెండా ఉంది. ఒక్కసారి జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ రెపరెపలు ఆడించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ ధన్యవాదాలు. ఇప్పుడు వందే మాతరం జాతీయ గీతం